నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్, అదేవిధంగా ప్రజానేడు న్యూస్. అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఒక పెత్తనం ఉంటే, ఒక డబ్బు ఉంటే, ఒక హోదా ఉంటే ఏదైనా చేయొచ్చని కూడా చాలా మంది అనుకుంటుంటారు. అదనగా అధికారులతోటి, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళతోటి, వాళ్ళ అండదండలతోటి కూడా ఏదో ఒక పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటు భూ కబ్జాలు చేయడం, ఇతరత్ర ఏదైనా చేయడం జరుగుతూ ఉన్నది. ఇటు ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి సంబంధించి ఉసిరికాయలపల్లిలో కూడా అదే జరుగుతున్నది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శంకర్ నాయక్ భూదందాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదే వేదికగా పీపుల్స్ డైరీ వేదికగా కూడా సంచలన కథనాలు, వరుస కథనాలు వస్తున్నాయి. ఈ రోజు పేపర్లో కూడా మనకు ఒక వార్త కూడా రావడం జరిగింది. అతను ఏం చేస్తున్నారు, భూ కబ్జాలను ఎట్లా అంటే దేవుడి పేరుతో ఒక సినిమాటిక్ గా ఆ యొక్క వ్యూహాలను రచిస్తూ ఆ యొక్క భూములను కూడా తీసుకునే ప్రయత్నంలోనైతే ఆయన పడ్డాడు. ఆ యొక్క అంటే మామూలుగా ఎవరైతే ఈ భూములను కొనుగోలు చేస్తున్నారో, అంటే ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బందులు కూడా చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి చూద్దాం వార్తను. సినిమాటిక్ గ్యారడీ, భూమిని దక్కించుకునేందుకు విగ్రహాలతో నాటకం, కబ్జా కోసం దేవుడిని అడ్డుపెట్టుకుంటున్న వైనం, ఇలాంటి వేషాలను నమ్మేదెవరు, అబాసు పాలవుతున్న తగ్గని అక్రమార్కుడు. కారేపల్లిలో అర్ధరాత్రి విగ్రహాల రాజకీయం, బాధితుడిపైనే ఎదురు కేసులు, రక్షణ కరువైందన్న బాధితుడు పచ్చిపాల భద్రయ్య. అంటే నిజంగా చెప్పాలంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వేదనలకు గురవుతున్నాడు పచ్చిపాల భద్రయ్య అనేటువంటి రైతు. ఇప్పటికే తన భూమిని కాపాడుకునేందుకు కూడా అతను నిజంగా చనిపోయేటువంటి పరిస్థితి కూడా వెళ్ళాడు. మందు డబ్బాను అంటే మందు తాగి కూడా ఆసుపత్రి పాలైండు. అయినా కూడా అతను కనికరిస్తున్నాడు. దాదాపుగా 60 సంవత్సరాల పాటు ఆ యొక్క భూమిని వాళ్ళంతా కూడా సాగు చేసుకుంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. రాత్రికి రాత్రే విగ్రహాలు ఏర్పాటు చేసి విలన్లు, గ్రామస్తులను నమ్మించి నాటకీయంగా తాము అనుకున్నది సాధించుకోవడం అనేక పాత సినిమాల్లో చూసాం. అచ్చం అలాంటి ట్రిక్ ని ప్లే చేస్తూ ఒక అక్రమార్కుడు అమాయకుడికి భూమిని కాజేసేందుకు రాత్రికి రాత్రే దేవుడి విగ్రహం ఏర్పాటు చేసి నాటకాలు ఆడుతున్న ఘటన సంచలనంగా మారింది. ఇటీవలే దేవుడి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నిన అక్రమార్కుడు ప్రస్తుతం ఏకంగా విగ్రహాన్ని పెట్టి ఏదో సాధించాలని చూసి అబాసు పాలవుతున్నటువంటి విషయాలు కూడా మనం గమనించాం. ఏదైతే ఉంటే దేవుడితో ఇలాంటి రాజకీయాలు చేయడం ఎందుకు? అట్లా చేస్తే ఏమన్నా దేవుడు చూస్తారు కదా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కూడా ఆ దేవుడు అనేవాడు పైనుండి గమనిస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో దేవుడికి బరాబర్ తెలుసు. ఇంకా దానికి అంతకుముందు గతంలో కూడా మనకు వార్తలు వచ్చినాయి. చూడండి, ఇది వీళ్ళ పచ్చిపాల భద్రయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా అంతకుముందు పీపుల్స్ డైరీ పత్రికలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. అతడి దౌర్జన్యాలకు అంతం ఎప్పుడు? మాజీ ఆర్టీఐ కమిషనర్ కబ్జా పర్వం, కలెక్టర్ తీర్పుకు విలువ లేదా? బాధితుడిపైనే ఎదురు కేసులు బనాయిస్తున్న కబ్జాకోరు ఎమ్మెల్యే సమక్షంలో ఒప్పందం చేసుకుని తోక ముడిచిన వైనం, నేడు అక్రమ కేసులతో బరితెగింపు, గత పాలనలో దగా, ఇప్పటి ప్రభుత్వంలోనూ కూడా ఇదే అన్యాయం అని కూడా ఒక వార్తను కూడా ఈ పీపుల్స్ డైరీ దినపత్రికలో ప్రచురించారు. అదేవిధంగా రైట్, ఇప్పటికీ కూడా మనం చెప్పినాం దేవుడి పేరుతోటి అంటే మామూలుగా వాళ్ళు బంజారా వాళ్ళ కులస్తులు కదా, అదేవిధంగా సేవాలాలు, ఇక్కడ ఆల్రెడీ సేవాలాలు గారి ఫ్లెక్సీలు పెట్టి పూజించడం ఇదంతా కూడా మళ్ళీ పొద్దంతా జరగదు. కేవలం రాత్రికి రాత్రే ఇదంతా దేవుడితోటి ఈ పూజల కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క వాళ్ళ భూమిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయాలని కూడా అనుకుంటాడు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే అతను అక్కడ ఇది మన ఉసిరికాయలపల్లిలో అయితే దాదాపు 9 ఎకరాల చిల్లరనేమో కొనుగోలు చేస్తే ఇప్పుడు దాదాపుగా అది కూడా ఇంకా కొంచెం 2-3 పెరిగిందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పచ్చిపాల భద్రయ్య కుటుంబ సభ్యులు అయితే మనకు ఈరోజు పీపుల్స్ డైరీ అదేవిధంగా ప్రజానాడి న్యూస్ ఛానల్కి అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది సంగతి, మరి ఇన్ని రోజుల నుంచి మీరు వాళ్ళంతా కూడా ఎలాంటి సతమతం అవుతున్నారు, అసలు భూమి ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఈ కథ అంతా ఎలా నడుస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ఆల్రెడీ మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా మన దగ్గరకు వచ్చిన ఒకసారి వెల్కమ్ చేద్దాం. అన్న రండి అన్న, భద్రయ్య రావే, మీరు కూడా రండి. వీళ్ళు పచ్చిపాల భద్రయ్య గారు, ఎవరిదాకా మనం చెప్పినాం కదా, ఒక రైతు ఎవరైతే ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన కబ్జా ఎవరైతే ఉందో ఈ భూమినే అతను కబ్జా పెట్టాడు. దాదాపు మీది ఎంత ఎకరం? 20 గుంటలనే, ఎకరం 20 గుంటలు. అంటే మామూలుగా ఆ భూమిని మీరు మాజీ కమిషనర్ శంకర్ నాయక్ అమ్మిలా లేదా? లేదు, పోవాలి కదా.
మరి ఎందుకు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు ఇట్లా? ఏమో మాకు తెలియట్లేదు. ఇగో ఈ సంగతి ఇట్లా చేస్తాడు. అమ్మా చెప్పండి. చెయ్యాలని ఇదే అటే కమిషన్ శంకర్ నాయకుడు మా భూమి మీద పడి మమ్మల్ని వదిలిపెట్టట్లే. మేము అమ్మనాన్ని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము అమ్మనే, నా పిల్లగాడు చచ్చిపోయింది, నా కొడుకు 30 ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది, నా కోడలు నా మనవరాలు మేము బతకాలని నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేసిన కారిపెళ్ళే ఇట్లా చేస్తారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి నా పిల్లల మీద కేసులు పెట్టి మమ్మల్ని నాన్న మందు దాగి సత్య పరిచయం వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఫోన్లు వేసి అన్ని బలకు పెట్టి భూ అకరిగించుకొని దేవాళ్ళ పెట్టడం, పూజలు చేయటం, నైట్ పోవటం. మేము ఆడ పండుకున్నా కూడా 10 మంది ఊరికి రావటం, మళ్ళా పోవటం మమ్మల్ని చూసి ఇది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు జరుగుతుందమ్మా? 4 సంవత్సరాల కాంచి 4 సంవత్సరాల ఇదే బాధ. మేము బోధం లేదు, నీళ్ళు తాగలేదు. ఇక మా అవతారం చూడ ఎట్లా అయిపోయిందో. మేము చచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా చేయమోట కూడా నేను చచ్చిపోతా సార్, మేము బతికే పరిస్థితి లేదు ఈ భూ విషయంలో. నాకున్నదే కా భూమి, మేము ఎక్కడ కొనుక్కొని నా కొడుకు చచ్చిపోయిన కాంచి కూడా ఏ ఇబ్బందులు పడతాను. నా చికాలు పడ్డా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. అందరు కాగితాలు ఇచ్చినాం, పిల్లగాడు తిప్పలు పడతాడు ఒక్కడు. ఇది మా బాధ, ఇట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు ఎలాంటి అంటే పంటనే ఇస్తలేదు ఇంకా లొల్లి వల్ల. మేము వేస్తున్నాం పంట, పత్తి పండించాడు 10 క్వింటాలు ఉంది. ఇప్పుడు కూడా చెట్లే ఉన్నాయి అలా మన చాలా. మరి మీ దగ్గర ఈ విగ్రహాలు పెట్టుడు ఏంది మరి ఎట్లా? అదే మరి అది తెలవాలి, వీళ్ళకే తెలవాలా సార్, వీళ్ళకే తెలవాలా ఆ సంగతి. విగ్రహాలు కూడా తీసే ఇది బాధపడతాను, మేము ఇన్ని తిప్పలు పడతాను. దేవుడి విగ్రహాలు పెడతాడు. అంటే గతంలో ఎప్పుడైనా మరి మీ ల్యాండ్ లో అంటే మీ భూమిలో దేవుని విగ్రహాలు ఉండేనా? లేవు. మనకు దేవుడు మేము కట్ట మీద పెట్టుకొని కోడిని కోసుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం. పంట పెట్టేప్పుడు మన గింజలు పెట్టాడు, పచ్చి గింజలు పెట్టాము, మళ్ళీ పత్తి ఇష్టోడు పెట్టుకుంటాం. ఇక మళ్ళీ తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ నారు పోసేవాడు మళ్ళీ కోడిని కోసుకుంటాం. కట్ట మీద మచ్చమని పెట్టుకుంటాం. చాలా గట్లే. ఇప్పుడు వీళ్ళు చేసిరు కొత్త చరిత్ర వేసి ఈ కథ చేస్తారు నైట్. అంతకుముందు 9 ఎకరాలు ఏమో కొనుగోలు చేసిన ఆయన. మీ భూమి మీద పడడానికి కారణం ఏంటి అసలు? మా భూమి మీద పడే కారణం దేనికోసం, పామాయిల చెట్లు అన్ని నాశనం చేస్తాడు. మళ్ళా పెట్టుకుంటూ వస్తాడు. 15 లక్షలు 20 లక్షల దాకా ఆయన ఈ ఖర్చులు తిరుగుతాడు. సచ్చోడు బతికిండి, ఇక పెట్టలేక మేము సచ్చోడు బతికిండు. తాత పురుగుల మందు కూడా తాగిండు, చాలా తాగిండు. ఈ ఫోటో ఇదంతా పురుగుల మందు తాగింది అది. చూడండి ఒకసారి. అంటే ఈ ఎకరం 20 గుంటలు కదా, ఆ భూమిని కాపాడుకునేందుకు కూడా భద్రే అనేటువంటి ఈ తాత పురుగుల ముందు కూడా తాగిండు. తనకు న్యాయం జరగాలి, ఎట్లా ఒక అంటే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కూడా చావు బతుకుల మధ్య పోరాటం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా సాధించాలని చేస్తున్నాడు. ఈ వయసులో నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అది 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల్లో కూడా పోరాటం చేస్తున్నాడు పరిస్థితి. అప్పుడు పెళ్లి చేసిరు మాకు. పెళ్లి చేస్తే ఈ బతుకు ఇట్లా అయిపోయింది. మా బతుకు ఇట్లా చేసిరు. మా వారసత్వం భూమి. మా తాత పచ్చిపాల అచ్చయ్య, మా మామ పచ్చిపాల గొర్రయ్య, ఈయన పేరు భద్రయ్య, పచ్చిపాల భద్రయ్య. వారసత్వం భూమి అది. మేము కొనుక్కున్నది కాదు, మేము చేసి మా మామ సంపాదించిన భూమి, మా తాత సంపాదించిన భూమి అది. ఆ ముసలమ్మ పేరు పచ్చిపాల నరసమ్మ, ఇలా తాత భార్య పేరు. మా అత్త పేరు పచ్చిపాల ఎలమంచమ్మ, మా మామ పచ్చిపాల గొర్రె. వారసత్వం భూమి అది. మేము కొనుక్కున్నది కాదు, చేసింది కాదు, ఇక్కడ దొబ్బుకొచ్చింది కాదు. మా మీద పడే ఒకట ఇట్లా చేస్తాడు ఆయన శంకర్ నాయకుడు. ఆయన కోట్ల కొద్దిగా సంపాదించుకుంటే అది ఏం రాదు మాకు. మా మీద ఎందుకు పడాలి? ఆయన మీ ఊరేనా శంకర్ నాయకుడి? కాదు, బంగ్లా మరిపడ బంగ్లా. మరి అక్కంచెలు ఇక్కడికి ఎట్లా ఎందుకు వచ్చింది అన్నట్టు? ఈ మాకు వాడు ఉన్నాడుగా, మా బావ కొడుకులు, వాళ్ళు అమ్ముకొని ఈ కథ చేసారు. మా భూమి మీద పడతాడు. ఇది కూడా మీ వాళ్ళు అమ్ముకున్నారు. ముగ్గురు అమ్ముకున్నారు. మేము ఒక గుంట కూడా అమ్మాలి. ఇంకా 2 ఎకరాలు పంచేది ఉంది, ఇంకా 2 ఎకరాలు పంచేది ఉంది ఒక దుంపల గుంటల. వాళ్ళు కొనడం వల్ల ఇదంతా మాది మా మీద పడతాడు. ఇక మా మీద పడి మమ్మల్ని ఊడుగుస్తాడు. మీది కబ్జా చేస్తే ఇంకా ఆయనకి ఇక అంతా అయిపోద్ది. దానికి 4 ఎకరాల పొలం కూడా ఉంది అక్కడ మాకు. అంటే మీ ఉదాహరణకు ఎన్ని ఎకరాలు చేసిన అన్నట్టు ఇప్పుడు ఆయన మొత్తం? ఆయన ఇక ఎన్ని ఎకరాలు చేసి 20 ఎకరాలు దాకా ఉంటుంది అట్టుంది. ఇక 22 ఎకరాలు 23 ఎకరాలు చేసిండు. కొని కొంత కొనడు, కొంత అవతల అక్కడికించుకోడు. ఇక మా భూమి మీద పడ్డాడు. ఇక మాది కూడా దొబ్బాలని మా భూమి మీద పడ్డాడు. కొంత బుంగతే మొత్తం ఇక అంతా అయిపోయింది. ఆయనకి ఆ చెర్లు కూడా పంచుకొని చెర్లు కూడా 2 కుంటలు ఉన్నాయి. ఆ కుంటలు కూడా దొబ్బాలని చూస్తాడు ఆయన. అవ ఇది బాధ. 2 కుంటలు ఎవరు కొనేటోళ్ళు కూడా ఉండరు. దాని కింద రైతులు చాలా మంది ఉన్నారు. కొడుతోడు పండే పొలాలు అవి కుంటలలో నీరు గురించి అవసరం కూడా లేదు. అట్లా ఇబ్బంది పడతారు. పంచుకోరు మేము అసలు. ఇంకా అది పంచేది కూడా అట్నే ఉంది. ఆ భూమి దీని మీద పడతాండి. ఈ చికాకులే జరుగుతాయి. 4 సంవత్సరాల తెలియదు తిండి మేము తింటట్లేదు అసలు. ఇక తింటట్లేదు, బతికట్లేదు అసలు. పిల్లల మీద కేసులు పెట్టిన ఆడపిల్లల మీద. నాకు మీరు ఇంకోటమ్మా ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మీకు కబ్జా చేస్తున్నారు. 1,50 లక్షల దావత్ వేసిండు మా మీద హైకోర్టు నుంచి. ఆ కాగితం వచ్చింది. ఇప్పుడు పోవాలి. నా మనవరాలు పెళ్లి అయింది, కారిపిల్ల. ఆ బాబు ఏం చేస్తాడు? మరి ఈయన మీద ఇంత జరుగుతుంది. ఇక జరుగుతుందిగా ఇప్పుడు. మరి ఇక కేసు ఎత్తే ఇంకా దొరకట్లేదు అసలు. అలా వేసిన కేసు ఇప్పుడు వేసినాం మొన్న. ఎత్తే దొరకట్లే. ఇంకా ఇప్పుడు మొన్న నా మీదనే కలబడి
ఇగో ఈ గుడ్డలు దించింది. ఎఫ్ఐఆర్ అంటే ఇగో గుడ్డలు దించింది నా మీద కలబడి గుడ్డలు దించి ఎవరు గుడ్డలు దించింది వాళ్ళు? ఆమె లెమ్మడ శంకర్ నాయకుడు భార్య. ఆమె కూడా ఇన్వాల్వ్ ఉన్నది. గుంజింది నన్ను బేటీ నెట్టేస్తాను దేవుని తెత్తంటే పిల్లగాని మీద కలబడి చెల్లు గుంజుకుంటాను. అంటే ఈ దేవుళ్ళని పెట్టుడు పొద్దుంతా పెడతారు, నైట్ పెడతారు. నైట్ పెడతా ఎప్పుడైనా అటెండ్ అయిన అంటే చూసిలా? చూసినామంటే సారు మేము అల్లా అనుకుంటే మాకు ఇక భయం అవుతుంది. మొన్న 10 మంది వచ్చేవాడు చూసి నేను కంప్లీట్ ఇచ్చేసాను. రమ్ములు బలగొట్టిర్రు, బిందెలు వేసపోయి నీరు పోసుకున్న బిందెలు అవన్నీ ఆగం చేసిర్రు. 2 మంచాలు కూడా పలిగిపోయి ఎరగొట్టిరు. ఆడ పండుకుంటాను మేము చుట్టూ పించింగ్ చీగా ఆగం చేసి 2 సార్లు బలగొట్టారు. సీసీ కెమెరా బలగొట్టిర్రు. మరి పోర్లు 2 సార్లు వేసినవి కూడా ఫస్ట్ వేసినవి బలగొట్టితే మళ్ళీ వేయించుకున్నా నేను. తాడు అమ్ముకొని వేయించుకుంటే ఆ సైన్ కూడా గుంజుకునేది. మొన్న అవి కూడా కేసు పెట్టినాం. మళ్ళీ పోర్లు 90 పోర్లు బలగొట్టింది. 4 క్వింటాలు తీగ ఆగం చేశారు. సీసీ కెమెరా బలగొట్టింది. 10 పెట్టి సీసీ కెమెరా తింటే అసలు మేము బతికే పరిస్థితే కాదు ఈ పరిస్థితి. ఈ భూమి నిజంగా అల్లకొల్లం అవుతుంది. అంటే మొత్తానికి అయితే ఒకసారి చూసినాం కదా. ఎందుకంటే ఈ ఎకరం 20 గుంటల నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళంతా కూడా వేదన పడుతున్నారు. మా చేతులు వెక్కొత్తాయి, చేతులు కాళ్ళు వెక్కొత్తాయి, ఇవన్నీ ఏళ్ళు వెక్కొత్తాయి. ఇట్లా ఈ కాలంలో మామూలుగా మనవలు మనవరాలతో ఉండాల్సినటువంటి ఏజ్ ఇది. వాళ్ళు ఒక భూమి కోసం నిజంగా చెప్పాలంటే కొట్లాడుతున్నారు. వీళ్ళ బాధ చూస్తున్నది. ఎందుకంటే ఒక అమ్మ దుఃఖిస్తుందంటే ఒకసారి పిల్లలు చూసుకుంటే నా కొడుకు 30 ఏళ్ళ కొడుకు చచ్చిపోయాడు. ఆ పిల్లలు రాజులని పెళ్లి చేసి నా మనరాలి ఆ పిల్లలు కాడికి పోయి 2 రోజులు మాతో శాంతి ఉంటట్లేదు. దేవుడా మమ్మల్ని ఎట్లా చేస్తాడు మా ఎంటబడి. ఒక్కొక్కసారి మామూలుగా ఈ విషయాల గురించి, ఎందుకంటే వీళ్ళకి పాపం అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళకు వాళ్ళ అన్న కొడుకు ఒకసారి అన్ని డిస్కస్ చేస్తారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు ఊకమ్మ కాదు, ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైట్ అన్న, నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు మామూలుగా ఏంటిది ఈ పరిస్థితి? అది ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఒకసారి మీ వివరాలు చెప్పేసాను. ఇది ఎక్కడి నుండి మొదలైంది అంటే పచ్చిపాల శ్రీనివాస్ అనే వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ భద్రయ్య ఫ్యామిలీ అనే అతను ఆలేతండకు చెందిన రామ్జీ అనే భూమిని 9 ఎకరాల 22 గుంటలో వీళ్ళు ఫస్ట్ ఆక్యుపై చేస్తారు. ఒరిజినల్ గా వాళ్ళ భూములు అవి. వాళ్ళ భూములు అయినప్పుడు వీళ్ళందరూ దాని మీద పోతే ఆ రామ్జీ అనే అతను వీళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు పెడితే ఆ భూమికి వీళ్ళకి పట్టాలు ఉండవు. ఎవరికి పట్టాలు ఉండకపోతే ఈ పట్టాల భూములు మాకు అవసరం లేదు, ఆ ఖాళీ పట్టాలు ఉన్న దానికి కేసులు మేము తిరగలేమని ఆ 8 ఎకరాలు మనిషికి 2 ఎకరాలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. పచ్చిపాల సీను వీళ్ళ అన్న కొడుకు పచ్చిపాల సీను అనే అతనికి ఇచ్చేస్తారు. వైట్ పేపర్ మీద సంతకాలు పెడతారు, వాళ్ళ కోడలు పెడతారు. కానీ భద్రయ్య ఎక్కడా సంతకం పెట్టాడు. అసలు దానికి పట్టా అనేదే ఉండదు. పట్టాలో ఉన్నా కానీ చిత్త సంతకం పెడితే, కానీ ఇతను ఎక్కడ సంతకాలు కూడా పెట్టాడు. ఆ భూమిని అమ్ముకోవడానికి దాసరి ఐలయ్య, ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన వీళ్ళ చెల్లె కొడుకు దాసరి ఐలయ్య అనే వ్యక్తి, పచ్చిపాల సీన్ అనే వ్యక్తి ఆర్టీఐ కమిషనర్ గా శంకర్ నాయక్ ఉన్నప్పుడు అతని దగ్గరికి పోయి లిటికేషన్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉంటే ఆయన శంకర్ నాయక్ చేసే పని ఏంటిదంటే అంటే లిటికేషన్ భూములు ఎక్కడైతే గొడవలు ఉన్న భూములు అయితే ఉంటాయో వాటిని నేను కొంటా అని చెప్పేసి అని అతని వీళ్ళకి సమాచారం తెలిస్తే ఇతని దగ్గరికి పోతారు. ఇతని దగ్గరికి పోయి ఇక్కడ మాకు లిటికేషన్ ల్యాండ్ ఉంది, మేము కొట్టాలేకపోతున్నాం ఎస్టీలతోటి, ఈ భూములు మీకు అమ్ముతాం అని చెప్పేసి అంటే ఆ భూములు కొన్నికి వచ్చి ఆ భూములు ఎకరం 16-17 లక్షలు విలువ చేసే భూముల్ని కాగితాలు లేని పట్టా భూములు అని చెప్పేసి కేవలం 2,50,000 చొప్పున 9 ఎకరాలు కొంటాడు. పచ్చిపాల సీను దగ్గర, సోమయ్య దగ్గర. ఎంత ఉంటుంది వాల్యూ? ఎంత వాల్యూ ఉండేది 16-17 లక్షలు ఉంటుంది. 17 లక్షలు ఎంత? 2,50,000 రూపాయలకే కొంటాడు. పచ్చిపాల సీను సోమయ్య వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కానీ డబ్బులు ఇక్కడ భద్రయ్యకి గాని మిగతా ఉన్న రామయ్య గాని మల్లయ్య గాని ఈ ముగ్గురికి ఇయ్యరు. పచ్చిపాల సీను సోమయ్య అనే వ్యక్తులు లబ్ధి పొందుతారు. దాని తర్వాత ఏముంటది, భూక్యతార చంద్ భూమి, అసలు ఆ 9 ఎకరాల భూమి అనేది భూక్యతార చంద్ అతను ఎల్డీఆర్ కేసులు కానీ లోకయుక్త కానీ అతను భూమి కోసం కొట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిది కాదు భూమి. ఈ భూమిని ఇతనికి ఇచ్చేసిన తర్వాత ఈ సర్వే నంబర్లో తెలియక వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పచ్చిపాల సోమయ్య, పచ్చిపాల మల్లయ్య, పచ్చిపాల రామయ్య తహసీల్దార్ ఆఫీస్కి తీసుకుపోతారు అర్ధరాత్రి పూట వాళ్ళని. పచ్చిపాల సీన్ అనే వ్యక్తి, శంకర్ నాయకు, దాసరేలే ఈ ముగ్గురు కలిసి వాళ్ళని తీసుకుపోతారు. తీసుకుపోయి ఇతన్ని పిలిస్తే రన్నమాట నేను భూమి అమ్మను, ఎవరికి అమ్మను, నా మనవరాళ్ళ కోసం ఉంచుకుంటా, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటా అని చెప్పేసి ఈయన పోడు. అసలు ఈ ముగ్గురు సంతకం పెట్టగానే వాళ్ళకు ఉన్న 15 ఎకరాల 27 గుంటలే ఉంటది ముగ్గురి పొత్తులు. మనిషికి 5 ఎకరాల 15 గుంటలు, 5 ఎకరాల 15 సమభాగాలు ఉంటాయి. వీళ్ళు తంబు పెట్టగానే అతను కొన్న దానికంటే వీళ్ళ సర్వే నెంబర్లు మొత్తం కూడా వాళ్ళ మీదకి ఎక్కిపోతాయి శంకర్ నాయక్.
ఇక్కడ ఇంకోటి ఇష్టం ఏంటంటే శంకర్ నాయక్ ఉన్న భూములలో కానీ ఎక్కడా కానీ లిటికేషన్ ల్యాండ్ అనేది అతని పేరు మీద అనేది లేదు. అతను తీసుకున్న దొంగ భూములు మొత్తం కూడా సర్వే నెంబర్ల ప్రకారంగా రికార్డెడ్ ఉంటాయి. ఇలా ఎన్ని పోయినా రికార్డెడ్ గా. కానీ అతని భార్య ఏం పాపం చేసిందో మరి భార్యని ఏం చేయాలనుకుంటుందో తెలియదు లేదు. భార్య మీద పేరు మీద మాత్రం ఖచ్చితమైన దొంగ భూములు మొత్తం అతని పేరు మీదకి ఇచ్చాడు. ఫస్ట్ అతను కొన్నది వీళ్ళ ముగ్గురికి ఉండేది ఎకరం 20 గుంటలు వారసత్వ భూమి 548/37 మొదటి 54లో ఇతనికి ఎకరం 20 గుంటలు ఇతను అమ్మడు పచ్చిపాల భద్రయ్యకు. 1, 2, 3 భాగాలలో మిగతా సోమయ్య, మల్లయ్య, భద్రయ్య వీళ్ళుంటారు, రామయ్య వీళ్ళుంటారు. వీళ్ళ ముగ్గురిది ఎంత అంటే రామయ్యది ఎకరం 20, మల్లయ్యది ఎకరం 20, సోమయ్యది గతంలో ఆయనకు డబ్బు అవసరం ఉండి ఆలేదండ వ్యక్తి వాంకుడకు మోహన్ ఎక్కి అమ్ముకుంటే 35 గుంటలు అమ్ముకుంటాడు. అది పోను పట్టా ప్రకారంగా 24 గుంటల భూమి మాత్రమే ఉంటుంది. ఆ 24 గంటల భూమి ఒక్క నిమిషం చెప్పండి. వాస్తవంగా డేట్ అండ్ ప్రకారంగా చూడండి సార్. వాస్తవంగా ముగ్గురు అమ్ముకున్నది 3 ఎకరాలు 24 గుంటలు. డేట్ సార్ 6వ తారీఖు 11వ నెల 2021 డేటు. పచ్చిపాల రాములు ఎకరం 20, సోమయ్య 2 ఎకరాలు 24 గుంటలు, మల్లయ్య ఎకరం 20 గుంటలు. ముగ్గురు అన్నదమ్ములు కలిపి పూర్తి కొన్న భూమి ఈ డేట్ లో వచ్చేసి 3 ఎకరాలు 24 గుంటలు. ఒకవేళ ఇతను అమ్మితే ఇతను కూడా డిలీట్ అయ్యి ఇందులో చేరాలి కదా 4వ వ్యక్తి పేరు కూడా. ఇది లేదు. ఇంకోటి రెండోది ఏం జరిగింది ఇక్కడ క్రియేటివిటీ ఏంటి అంటే ఈ అక్క పేరు మీద కొంటుండు. ఫస్ట్ భానుతు బుజ్జి అనే పేరు మీద కొంటుండు. కొన్న తర్వాత భానుతు బుజ్జి అనే ఆమె ఏం చేస్తే బుజ్జి అంటే ఎవరు? శంకర్ నాయక్ గారి అక్క పేరు మీద కొంటాడు. అక్క పేరు మీద నుంచి వెళ్ళి పసుపు కుంకుమల కింద భానుతు లక్ష్మి శంకర్ నాయక్ గారి భార్య అక్క బిడ్డని పెళ్లి చేసుకుంటాడు. పసుపు కుంకుమల కింద ఇచ్చింది అని లేని సర్వే నంబర్ సృష్టించి ఇక్కడ ధరణిలో అక్రమ పట్టాలు పొంది లేని సృష్టించి 7 ఎకరాల 24 గుంటలు చేస్తాడు. ఇక్కడ డేట్ మారుతుంది. చెప్పండి సార్. 9వ తారీఖు 5వ నెల 2022 రెండోసారి 7 ఎకరాల 24 గుంటలు. ఇక్కడ ఒక్కడ 3 ఎకరాలు పెరిగింది, ఒక్కడ ఎకరం పెరిగింది. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు సార్, మళ్ళీ సేమ్ టైంలో ఇతనికి మాత్రం పట్టాలు వెంటనే చేంజ్ అవుతాయి. పేదలకు మాత్రం పట్టాలు కావాలంటే ఆఫీస్ చుట్టూ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగే చెప్పులు అరిగేదాకా తిరిగినా గానీ పట్టాలు కావు. వీళ్ళకి మాత్రం సంవత్సరానికి 4 సార్లు అయినా పట్టాలు చేంజ్ అవుతాయి. వాళ్ళ పతారు ఉన్నది కూడా అయితే అంటది. మళ్ళీ ఈ డేట్ లో 6వ నెల 11వ తారీఖు 6వ తారీఖు 11వ నెలలో మళ్ళీ 10 ఎకరాల 11 గుంటల భూమి సృష్టిస్తాడు. అంటే పెరుగుకుంటూ పోతుంది భూమి. ఆక్యుపైలు ఎక్కువైతుంది, పెరుగుకుంటూ పోతుంది. కాలం మారుతుంటే పెరుగుతుంది. ఈ రకంగా పెరుగుకుంటూ పోతుంది సార్. వాస్తవానికి ఇదేంటిదంటే ఈ భూములకు సంబంధించి ఇది పాత పట్టా సార్. ఇది ఎంత ఎన్ని సంవత్సరాలు? 1962 చట్ట ప్రకారంగా 38 ఈ పట్టా. ఈ భూములు 38 ఈ పట్టా అనే భూములు ఎవరికి అమ్మకూడదు, కొనకూడదు, సాగు చేసుకోవడానికే ఉంటుంది. ఇవి ఒకరికి క్రయ విక్రయాలు లేని భూములు. ఎస్టీలైనా ఎవరైనా కానీ సాగు చేసుకొని బతకడమే. నౌకరీ ఇనాం టైప్ లో భూముల టైప్ లో 38 ఈ పట్టా ఇది. ఈ భూమి అమ్మనం నేరమే, కొనడము నేరమే. ఈ పట్టా సార్. ఇది పట్టా చర్యలు ఉంటాయి. ఇది 62 నుంచి వెళ్ళి ఉంటుంది సార్. 62 నుంచి వెళ్ళి పచ్చిపాల అచ్చయ్య గారి వారసులం మేము. 62 నుంచి వెళ్ళి పచ్చిపాల అచ్చయ్య గారికి భూమి తరపున భద్రయ్య గారు ఉంటుండు. ఇవి మీ సేవ పహానీలు 2013, 2019 మీ సేవ పహానీలు. ఇది 2000 తహసీల్దార్ ఆఫీసులో RTI చట్టం ద్వారా తీసుకున్న కాపీలు సార్ ఇవన్నీ. 2023, 24 పహానీలు కూడా పచ్చిపాల భద్రయ్య భూమి మీద ఉండేది అన్నట్టుగా ఇచ్చారు. ఇది కూడా 2019 23, 24. ఇది 1B పహానీ సార్. 1B లో కూడా పచ్చిపాల భద్రయ్యకి 548/37 ఎకరం 20 గుంటల భూమి ఉన్నది అన్నది. చూడండి, మామూలుగా అండర్ RTI మామూలుగా సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరు అటెస్టెడ్ నాయబ్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చింది. ఇది సార్ తహసీల్దార్ గారు ఇచ్చిన ఫీల్డ్ పొజిషన్ సర్టిఫికెట్. ఇక చదవండి సార్. ఇది పచ్చిపాల భద్రయ్యే భూమిలో సాగులో ఉంటుందని పచ్చిపాల భద్రయ్య పురుగుల మందు తాగినప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో తీర్మానం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారే దగ్గరుండి పచ్చిపాల భద్రయ్యదే అని భూమి తేల్చి తహసీల్దార్ గారికి చెప్తే రికార్డులను పరిశీలించి అప్పటి RI జార్జి గారు రికార్డులను పరిశీలించి రికార్డుల ప్రకారంగా పచ్చిపాల భద్రయ్యదే భూమి అని అద్దు రైతుల వాంగ్మూలము, గ్రామస్తుల వాంగ్మూలము, అన్ని వాంగ్మూలాల ప్రకారంగా ఇది అద్దు రైతుల వాంగ్మూలం సార్. ఇది తహసీల్దార్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఫీల్డ్ పొజిషన్ భద్రయ్యదే అని చెప్పేసి ఇచ్చిన ఇవి సార్ ఎమ్మెల్యే సమక్షంలో జరిగినాయి. ఇవి 3. ఇదేమో అద్దు రైతులది, ఇదేమో తహసీల్దార్ది.
మళ్ళీ మనకు భద్రాచలం మొబైల్ కోర్టు ద్వారా కూడా సార్ ఆర్డర్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. మన భూమి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనేది కూడా మనకు ఆర్డర్ ఉంది. ఓకే. ఈ ఆర్డర్ ను కూడా బేఖాతారు చేసి ఇప్పుడు మన ఆస్తి నష్టం చేశారు. రాత్రి దేవుళ్ళు పెడుతున్నారు, అవును, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళ తరపున నేను కొట్లాడుతుంటే ఇది ఏడీ సర్వే సార్. ఏడీ సర్వేలో కూడా ఫీల్డ్ పొజిషన్ లో భద్రయ్య ఉన్నాడు అని చెప్పేసి ఇస్తాడు. లొకేషన్ స్కెచ్ సార్, సర్వేలో కూడా లొకేషన్ స్కెచ్. ఈ బాక్స్ అనేది రైట్ P1 P2 లొకేషన్ స్కెచ్ ఉందా సార్? లొకేషన్ స్కెచ్ లో కూడా భద్రయ్యే భూమి అని ఉంటుంది. తహసీల్దార్ గాని, ఆర్డీఓ గాని, ఏడీ గారు గాని వీళ్ళందరూ కూడా భద్రయ్యదే భూమి అని ఇస్తారు. రైట్. ఈ కేసులతో సార్ కలెక్టర్ గారి కేసులో సీఎంఏ వేశాను. ఈ మొబైల్ కోర్టులో వేసిన వాటిని ఛాలెంజ్ చేస్తూ కలెక్టర్ కోర్టులో సీఎంఏ వేస్తే సీఎం లో కూడా గౌరవ కలెక్టర్ గారు పచ్చిపాల భద్రయ్యదే భూమి అని ఫీల్డ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేసి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చేసి భద్రయ్య భూమి భద్రయ్య సాగులో ఉన్నాడు అని చెప్పేసి ఇద్దరిని కలిపి ఎవరైనా కానీ మీకు అభ్యంతరాలు ఉంటే, నేను ఇచ్చిన ఆర్డర్ పై అభ్యంతరాలు ఉంటే టైటిల్ సూట్ వేసుకొని ఈ భూమి ఎవరిది అనేది అక్రమ పట్టాలు ఎవరికైతున్నాయో వాళ్ళందరినీ తొలగించి భద్రయ్యకు అనుకూలంగా ఈ భూమి వారసత్వంగా ఉన్నది, భద్రయ్యది భూమి టైటిల్ సూట్ వేసుకొని డిక్లేర్ చేసుకోండి అన్నారు సార్. కోర్టు ద్వారా గౌరవంగా నేను కోర్టుల ద్వారా పోతాను అట్లా అని చెప్పేసి జనాల్ని నమ్మించి మాయమాట చెప్తున్న శంకర్ నాయక్ కానీ కోర్టుల ద్వారా పోయే వ్యక్తి అయితే అర్ధరాత్రి పూట చీన్లో దేవుళ్ళు పెట్టడం ఏంటి? అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి చీన్ను దున్నడం ఏంటి? కోర్టులాగా పోయే వాళ్ళు అయితే కోర్టులో నువ్వు టైటిల్ సూట్ వేసుకోమన్నారు. గౌరవ కలెక్టర్ గారు టైటిల్ సూట్ వేసుకోమన్నారు. టైటిల్ సూట్ వేసుకోకుండా కలెక్టర్ గారు ఇచ్చిన దాన్ని ధిక్కరించి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఏం ఆర్డర్ క్యాన్సిల్ చేశారు సార్? స్టేటస్ కో ఆర్డర్ మాత్రం ఒకటే క్యాన్సిల్ చేయించారు. మాకు 6వ నెల 19వ తారీఖు వాయిదా ఉంది. మేము ఆ రోజు అటెండ్ అవుతాము, మాకు ఇచ్చిన భూమి రికార్డులన్నీ చూపిస్తాము, వాళ్ళ మీరు చెప్పుకుంటారు. అప్పుడు మా ఆర్డర్ మాకు వస్తుంది. మీ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు. మీ సర్వే నెంబర్ వచ్చేసి 548/37 5/4 మీది. అక్కడ ఆ సీరియస్ అనేది ఎక్కడా లేదు. మీ సర్వే నెంబర్ కి మీకు ఆర్డర్ వచ్చిందో మాది క్యాన్సిల్ చేయమని ఎక్కడా చెప్పలేదు. మీకు సంబంధించిందే ఉంది. మేము పోతాము, మళ్ళీ కోర్టు ద్వారానే గెలుచుకుంటాము. దాని తర్వాత టైటిల్ సూట్ వేస్తాము. టైటిల్ సూట్ వేసిన తర్వాత నీకు చేసిన తహసీల్దార్లు ఎవరు, నీకు సపోర్ట్ చేసిన ఆర్ఐ ఎవరు, వాళ్ళందరి మీద కూడా ఇబ్బందులు అయితే వాళ్ళందరూ కూడా కేసులు పాలవుతారు. ఇవన్నీ కూడా కోర్టులో దృష్టిలో పెట్టుకొని చేయాలి సార్. ఓకే. భద్రయ్య పురుగుల మందు తాగినప్పుడు పోలీస్ వారు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓకే. అప్పుడు పరారీలో ఉన్నాడు, రిమాండ్ లేకుండా. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు నిన్నైన కేసులో కూడా పరారీలో ఉన్నాడు, రిమాండ్కి దొరకకుండా డబ్బు ఆర్థిక రాజకీయ కులబలంతో డబ్బుకు పెట్టేసి అధికారులను జైలుకు పోకుండా ఏదో తెచ్చుకుంటాడు. హైకోర్టులో ఆయారాట సార్ తను. హైకోర్టులో ఆయారాట, ప్లస్ పిహెచ్డి చేసిన వ్యక్తి అట, చాలా ఉన్నతమైన వ్యక్తి అట. తహసీల్దార్ గా మన ఆర్టీఐగా పనిచేసినప్పుడు ఎంతో మందికి ఆర్డీఓలకి తహసీల్దార్లకి వీళ్ళందరూ కూడా సేవలు అందించిందట. భూములు పట్టాలు చేశారట సార్. భూములు పట్టాలు చేశారట. వాళ్ళందరి అధికారం ఎమ్మెల్యేలకు కూడా ఎంతో మందికి లేని భూములను కూడా పట్టాలు చేసిన నేను అట్లా చేస్తే వీళ్ళందరికీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారంట. అంటే ఇచ్చి పుచ్చుకుంటాను. మళ్ళీ గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ఏసీపీ గారు గానీ, సిపి గారు గానీ భద్రయ్య ముఖం చూసి భద్రయ్యదే భూమి అని చెప్పేసి అని పాపం భద్రయ్యకి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే న్యాయపరంగా, రికార్డుల పరంగా ఎవరిదైతే భూమి ఉన్నదో భద్రయ్యదే న్యాయం ఉన్నదని చెప్తే పోలీసు వారిని, కలెక్టర్ గారిని 2-3 సార్లు సార్ కులాన్ని అడ్డు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఢిల్లీ ఎస్టీ కమిషన్ కి హుసేన్ నాయక్ దగ్గరికి పలుమార్లు తిప్పి వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టి ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళ సొంత ఆర్థికంగా పోలీసు వాళ్ళను కూడా ఎన్నో గోసలు పెట్టాడు సార్. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు పరారీలో ఉండి కూడా ఇప్పుడున్న ప్రస్తుత SICI మీద కూడా తన హైకోర్టులో ఏదో చేయడానికి తిరుగుతున్నాడు. అంటే ఇట్లా మామూలుగా పరారీలో ఉండి కూడా వీళ్ళ మీద గౌరవంగా సార్ ఎమ్మెల్యే గారు 500 మందితోటి వైరా క్యాంప్ ఆఫీస్ లో 500 మందితోటి ఇది అదే కదా పచ్చిపాల భద్రయ్యని పురుగుల మంది ఆగినప్పుడు అందరు అధికారులు వచ్చి పరామర్శించి భద్రయ్యకి న్యాయం జరగాలని రాసిచ్చిన కాగితంలో కూడా తన భార్యతో సంతకం చేయకుండా 100 రూపాయల బాండ్ పేపర్ తో రాపియకుండా తెల్ల కాగితం మీద పొద్దున 10ంటికి పోయిన వాళ్ళము రాత్రి 12 వరకు ఇబ్బంది పెట్టి ఎమ్మెల్యే గారిని కూడా ఇబ్బంది పెట్టి భార్యతో సంతకం చెప్పి కూడా ఒక తెల్ల కాగితం మీద సంబంధం లేని సంతకాలు చేసి ఫోర్జరీ సంతకాలు కనబడుతున్నాయి. ఫోర్జరీ సంతకాలు చేసి ఇట్లా మోసం చేసిన వ్యక్తి. ఎక్కడ కూడా భార్య దగ్గర సంతకం లేదు. ఓకే. ఇవన్నీ పహానీలు సార్. అన్ని ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకున్నాయి. దయచేసి మీ అందరిని వేడుకుంటున్నా, వీళ్ళకి ఎవరు
దిక్కు లేక ఉంటే మా చిన్నమ్మలు ఇబ్బంది పడుతున్నారని కొడుకు చనిపోతే ఓకే. వాళ్ళకి అండగా నిలబడదాం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు నా మీద 15 అక్రమ కేసులు పెట్టాడు సార్. మొన్ననే రీసెంట్లీ ఒక పనికిరాని విషయంలో నన్ను ఇరికించి కావాలని ఇరికించి 2000 వాళ్ళ అనుచరులకు కొట్టి నన్ను ఇరికించి జైలుకు రిమాండ్ చేయించిండు సార్. జైలుకు రిమాండ్ చేయించిండు. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు నన్ను ఏ అర్ధరాత్రి చంపుతారో తెలియదు. సుపారీ గ్యాంగుల్ని పెట్టిస్తాడు. ఆడ 10 మంది రోజు కాపలా ఉంటుండ్రు. నన్నేమో పోలీసు వాళ్ళు అక్కడికి మేము పోవద్దు, నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళని అంటుండ్రు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. దయచేసి అతను ఆర్టీఐ కమిషనర్ గా ఈ నామినేటెడ్ పోస్టు తెలంగాణ ప్రభుత్వంలో ధరణిలో ఈ అక్రమాలకు పాల్పడే ముందు ఏదైతే ఇచ్చారో అంటే అతనికి ఏమైతే భూమి ఉందో అప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అతను ఆర్టీఐ కమిషనర్ గా చేరిన తర్వాత ఇప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నాడు, భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, అక్క పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, నాన్నగారి పేరు మీద ఇలాంటి కుటుంబ సభ్యుల మీద బినామీల పేర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏసీబీ వారు మళ్ళీ ఇంకేదో అధికారులు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమని వేడుకుంటున్నాను సార్. రైట్. అంటే మొత్తానికి అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. మిమ్మల్ని నిజంగా మానసికంగా కూడా వేధిస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే సార్ ఎస్సీ ఎస్టీ కేసులు, అక్రమ కేసులు, ఒక ఆడపిల్లల పైన ఇక్కడ లేని పెళ్ళే వెళ్ళిపోయిన ఆడపిల్లల పైకి కూడా వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగలేక, అటు డబ్బులు కట్టలేక, లాయర్లకు ఫీజు కట్టుకోలేని పరిస్థితులలో ఆ స్థావరణ బతకాలను అర్థం కాక వీళ్ళు దిక్కు మొక్కలేని నేను కూడా 5 తులాల బంగారం అన్ని ఇచ్చేసి నేను సహకరిస్తున్నా సార్. నా సొంత ఫ్యామిలీ, వీళ్ళ కోడలు, నా భార్య, అక్క చెల్లెళ్ళు ఇక వాళ్ళకి లేరు, తండ్రి లేడు అని చెప్పేసి పిల్లగాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆదుకుంటూ వస్తున్నా. ఆ ఉద్దేశంతో కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు నా మీద అక్రమ కేసులు చేసి దాన్ని నానా రకాలుగా గోసలు పెడుతున్నారు. న్యాయం చేయాలని మీరు ఆలోచిస్తే వాళ్ళు మిమ్మల్ని అన్యాయంగా ఇరికిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్, పోలీస్ వారికి తెలుసు, ఎంఆర్ఓ ఆఫీస్ కి తెలుసు, అందరికీ తెలుసు. ఇతంది భూమి అయినప్పుడు వాస్తవంగా సార్ ఒకటి ఎవరి దగ్గర అయితే నువ్వు భూమి కొన్నావో, పచ్చిపాల దగ్గర భూమి కొనలేదు అంటుండు శంకర్ నాయకు, భానుత లక్ష్మి. పచ్చిపాల భద్రయ్య దగ్గర భూమి కొన్నప్పుడు పచ్చిపాల భద్రయ్య భూమి నీకు అమ్మింది ఎవరు? పచ్చిపాల శ్రీనివాస్ సోమయ్య. నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టి నాకు దొంగ భూమి నువ్వెందుకు అమ్మినావు? అది భద్రయ్య భూమి అంట కదా, భద్రయ్య భూమిని నువ్వు నాకు అమ్ముతావు అని చెప్పి సోమయ్య సీని మీద కేసు పెట్టాలి. అతని మీద కేసు పెట్టి అతన్ని 10 మందిలో తీసుకొస్తే అతను ఎవరి భూమి అమ్మిండు, ఎంత అమ్మిండు, ఎక్కడి నుంచి వచ్చిన వారు వారసత్వంగా సోమయ్యకి భూమి ఎక్కడిది, వీళ్ళకి లేని భూమి సోమయ్యకే ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది అని సోమయ్య మీద కదా సార్ కేసు పెట్టాలి. సోమయ్య మీద కేసు పెడితేనే కదా ఎంత బయటకు వచ్చేది. ఆ ఫ్యామిలీని, ఆ కుటుంబ సభ్యుల్ని వంశవృక్షం వేయండి సార్. వంశవృక్షాన్ని మొత్తాన్ని పిలిపియండి. పచ్చిపాల అచ్చయ్యకి 3 వారసులు, పచ్చిపాల సర్వయ్య మా తాత, పచ్చిపాల గురువయ్య వీళ్ళ తండ్రి, రాచబండి లింగమ్మ వీళ్ళ మేనత్త, ముగ్గురికి కలిపి అచ్చయ్యకున్న 23 ఎకరాల 30 గుంటల భూమిని ముగ్గురికి కలిపి సమాన భాగాలుగా, ఆడబిడ్డకు కూడా 8 ఎకరాలు, పచ్చిపాల సర్వయ్యకి 8 ఎకరాలు, పచ్చిపాల గురవయ్యకి 8 ఎకరాలు ఇట్లా ఇచ్చారు. వీళ్ళిద్దరి భాగంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. పచ్చిపాల గురవయ్య దగ్గరకు వచ్చేసరికి 8 ఎకరాలని మనిషికి 1.5 ఎకరం చొప్పున ఈ 4 పిల్లలకు ఒక కూతురికి ఇచ్చాడు సార్. కూతురికి ఇంకా పట్టాగాలే, కూతురికి మాత్రం కొమ్ము మంగమ్మ, ఆమెకు పట్టాగాలే. ఈ ముగ్గురికి 1.5 ఎకరం చొప్పున 6 ఎకరాలు పట్టాలు చేయించుకున్నారు. 6 ఎకరాలు పట్టాలు చేయించుకున్నప్పుడు 6 ఎకరాలే వాస్తవ భూమి కదా. అంతే. సోమయ్యకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది భూమి ఉండదా? అద్దు రైతులకు నోటీసులు ఇవ్వరా? అద్దు రైతు నోటీస్ ఇవ్వాలి. ఏ నోటీస్ వచ్చినా మనకు అందాలి, ఇవన్నీ చేయాలి కదా సార్. అసలు ఈ భూమి అమ్మేదే నాకు తెలియదు, ఇతను పోలే ఇవన్నీ పెడుతున్నారు సార్ కోసలు. రైట్. ఒకసారి వీళ్ళ అంటే మామూలుగా వీళ్ళ కబ్జా చేస్తున్నటువంటి మన ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ గారిని ఒకసారి లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం. చూద్దాం ఒకసారి. మరి ఇప్పటికే మామూలుగా ఎఫ్ఐఆర్ పెట్టినా కూడా మరి అబ్స్కాన్ లో ఉన్నాడు తెలుసు. దిశ పేపర్ సార్. హలో నమస్తే అమ్మా. చెప్పండి. శంకర్ నాయక్ గారు లేరా? మీరెవరండి? మేము ప్రజానాడి న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. ఎక్కడి నుంచి? ప్రజానాడి న్యూస్. చెప్పండి. ఇది ఒకటి మామూలుగా ఇప్పుడు మనకు పచ్చిపాల భద్రయ్య మన ఉసిరికాయపల్లి నుంచి వెళ్ళి ఒక రైతులు వచ్చారమ్మా మా స్టూడియోకి. అసలు అంటే ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేసిన శంకర్ నాయక్ గారితో. నేను కాన్ఫరెన్స్ తీసుకున్నారా? ఎస్ ప్లీజ్.
The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने. आपण मैं बात करे थे उन काय क्या ना तो कुछ नहीं. హలో, ఫోన్ కట్. ఐ విల్ ట్రై అగైన్. The number you have dialed is currently busy. Please try later. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. భాషలో ఉంటుంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ సంథింగ్ ఎవరికో కాల్ పోతే డైవర్ట్ చేసిండు, ఫార్వర్డ్ చేసిండు. అది మళ్ళీ ఆమె కన్వర్ట్ చేస్తే లిఫ్ట్ చేసి మళ్ళీ కూడా కట్ చేసినట్టు పరిస్థితి. వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. సరే ఒకసారి అంటే మామూలుగా ఆయన వర్షన్ కూడా వింటే మనకు కూడా తెలుస్తుంది కానీ ఉద్దేశంతో ఫోన్ చేశాను. ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా ట్రై చేద్దాం. రెండు నెంబర్లు వేసినా కూడా మీరు కాల్ చేస్తున్న ఇది అఫీషియల్ నెంబర్ అనుకుంటా, 94 BSNL. బట్ ఆయన అయితే రెస్పాండ్ అయితే లేడు. మళ్ళీ ఒకసారి ట్రై అయ్యాను. వాళ్ళు మాట్లాడుకుంటారు ఏదో పరిస్థితి. సరే మొత్తానికి అయితే ఏది ఉన్నా కూడా ఎవరైతే మామూలుగా యంత్రాంగం కూడా, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమే. మామూలుగా వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రి మామూలుగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అనే మామూలుగా సరే అతను PhD. ఒకసారి మనకు ఫోన్ వస్తుంది, రైట్, ఫోన్ చేస్తున్నారు వాళ్ళే. హలో అమ్మా, హలో. చెప్పండి. అదే శంకర్ నాయక్ గారు లేరా అంటున్నాను. లేరండి, చెప్పండి. అది ఒకసారి లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతారేమో. మరి ఇదేంటి పచ్చిపాల భద్రయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా ఆఫీస్కి వచ్చారు. అసలు ఈ ల్యాండ్ చెప్పండి, మీరు ఏమైతారు శంకర్ నాయక్? ఇప్పుడు టైటిల్ హోల్డర్ నేనండి. హలో, ఏం పేరు మీ పేరు? మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి, ఓకే. శంకర్ నాయక్ గారు ఒక్కోసారి మాట్లాడతాం అతనితో, ఎందుకంటే చెప్పండి, ఏం మాట్లాడుతారు? నాతో మాట్లాడండి, చెప్పండి. మీరు కదా మాట్లాడాల్సింది. అక్కడ వీళ్ళని మామూలుగా ల్యాండ్ ఇట్లా ఉంది కదా, దాని గురించి అక్కడ వాళ్ళ ఇప్పుడు మీరు కాదని కాదు, నేను టైటిల్ హోల్డర్ నేనని చెప్పినా కూడా మీరు కాదు శంకర్ నాయక్ అని చెప్తారు. అంటే మామూలు కదా, మీకు ఏం కావాలి? ఇప్పుడు గౌరవ కోర్టు ఇచ్చిన ఆర్డర్లు అన్ని ఉన్నాయి మాకు. ఓకే, అంటే మామూలుగా కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి, అదే విధంగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా పచ్చిపాల భద్రయ్య అని కూడా వీళ్ళు డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అంటే 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలని చెప్తున్నారు. పచ్చిపాల భద్రయ్యకు ఎన్ని సంవత్సరాలు, ఫీల్డ్ మీద ఉంటున్నది ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. వాళ్ళ వారసత్వంగా వచ్చేటువంటి భూమిని మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు. ఇచ్చినంత దాన్ని సాగు చేసుకుంటారు. వాళ్ళ పురాతన వాళ్ళ తాతలు కూడా 60 సంవత్సరాల కిందట అని అనుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు మాకు అన్ని గౌరవ హైకోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మామూలుగా మీరు ఒకసారి సర్వే నెంబర్, మామూలుగా మీ ల్యాండ్ సర్వే నెంబర్ ఒకసారి చెప్పండి. ఈ పచ్చిపాల భద్రయ్య గారి మీ సర్వే నెంబర్ చెప్పండి ఒకసారి. నేను చెప్తానండి, నేను బయట ఉన్నాను, నా దగ్గర ఇప్పుడు రికార్డ్ లేదు. నేను వెళ్ళి చూసి మీతో మాట్లాడతాను. బయటకు వచ్చాను. ఇప్పుడు ఒకసారి మామూలుగా మీ శంకర్ నాయక్ గారు కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే, మరి మీరు కాల్ ఇస్తారు, మీరు ఫార్వర్డ్ చేసినట్టున్నారు కదా కాల్. సార్ నేనేమంటున్నానంటే, ఫోను నా దగ్గర ఉంది, నేను టైటిల్ హోల్డర్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు రండి,
మీరు వచ్చి నేను ఒక్కొక్క ఆర్డర్లు మీకు కూడా అమలు పరుస్తాను, చూపిస్తాను, అన్ని ఆర్డర్లు నా దగ్గర ఉన్నాయి, మీకు చేస్తాను అని చెప్తున్నా గౌరవంగా. గౌరవం చెప్తున్నారు కానీ వీళ్ళంతా కూడా ఎవిడెన్స్ తోటి మామూలుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గరే కాదండి, అదే. మా దగ్గర కూడా అన్ని ఎవిడెన్స్ ఉంది అనే చెప్తున్నా. అందుకే కదా మీతో మాట్లాడింది, అందుకే మీకు కాల్ చేశాను. మళ్ళీ శంకర్ నాయక్ గారు ఇంకొక నెంబర్ కూడా కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయడం లేదు. ఒక సమాజం అంటే మామూలుగా అంతకుముందు ఒక మంచి హోదాలు ఉన్న వ్యక్తి కదా, ఒకసారి మాట్లాడదామని ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందామని కాల్ చేస్తాం మేము. ఓకే సరే అమ్మా, ఓకే. సరే, మొత్తానికి అయితే ఇప్పుడు చూసాం కదా, ఆల్రెడీ ఫోన్ చేస్తే కాన్ఫరెన్స్ పెడతా అన్నారు. మాట్లాడుతుంటే మనకు కూడా వాయిస్లో అతను వాళ్ళ యొక్క ఎస్టీ భాషలను అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు ఫోన్ మాట్లాడుకుని మనకు కట్ అయింది. తర్వాత మనం అతనికి వేరే నెంబర్ కాల్ చేసినా కూడా అతను లిఫ్ట్ చేస్తారు, ఎందుకంటే డిఎల్ ఫోన్ వాడుతున్నట్టున్నాడు. మనం అడిగినాం, మామూలుగా మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, మేము కోర్టు ఆర్డర్ల ద్వారా కూడా మేము చేస్తున్నాం చెప్తున్నారు. మళ్ళీ తర్వాత 60 సంవత్సరాల నుంచి మనం సాగు చేసుకుంటున్నాం మనం వివరించినాం కదా. ఈ పచ్చిపాల భద్రయ్య గారికి 60 సంవత్సరాలు ఉంటాయా? 60 సంవత్సరాల అప్పంచెల్లి భూమి సాగు చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా వేసింది. ఎందుకంటే వాళ్ళ పురాతనం, వాళ్ళ యొక్క వాళ్ళ తాత ముత్తాతల నుంచే కదా ఈ వారసత్వం భూమి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నారు వారసత్వం వచ్చిందని. మనం ఇంకొక ప్రశ్న కూడా అడిగినాం, మామూలుగా ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత అంటే కూడా నేను తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నోటెడ్ ఉంటుంది మామూలుగా 145, 146, 147 మామూలుగా ఒక అంకె దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే ఇది 4 సంవత్సరాల నుంచి ఈ చరిత్ర అంటే నడుస్తూ ఉన్నది. ఈ కోర్టులు కేసులు పెట్టుకున్నాడు, ఇటు పూజలు చేసుడు ఎంతో కొంత నడుస్తుంది. ఆ మామూలుగా ఒక సర్వే నెంబర్ చెప్పకపోవడం ఏంటి, బయట ఉన్నానని చెప్తున్నది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆమె కదా మాట్లాడాల్సింది మనతోటి. అంటే ఆమె ఏమంటున్నారు, నా పేరు మీద ఉన్నది, నేనే పట్టాదారని మాట్లాడుతుంది. కానీ అక్కడ చేసిందంతా మాజీ కమిషనర్ అతనితో మాట్లాడాలి. కానీ ఒక అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు, ఈ యొక్క కుటుంబాన్ని ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అంటే పోరాటం చేద్దాం. రైట్. ఇంకొక విషయం ఏంటిదంటే, మామూలుగా ఏదైనా సమక్షంలో 500 మంది సమక్షంలో కూడా ఈ భూమి ఏదైతే ఎకరం 20 గుంటల భూమి పచ్చిపాల భద్రయ్యదని సాక్షాత్తు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మాలూత్ రామదాస్ నాయక్ ఆ యొక్క ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా సంతకాలు పెట్టించి ఇట్లా చేసినా కూడా వీళ్ళని ఇంకా కూడా నెగలనిస్తున్న పరిస్థితి. అంటే మామూలుగా ఈ పోరాటం చేసినప్పుడు అక్రమ కేసులు పెట్టడం ఏమైంది, అదేవిధంగా వాళ్ళని బెదిరించడం ఏంది. వాళ్ళు మామూలుగా సరే గిరిజన వాసులకు వాటి వాళ్ళ పేరుతో పోలీసులను కానీ ఇతరత్ర అధికారులను మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ఎస్సీ ఎస్టీ మామూలుగా కేసులతోటి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. అంటే మామూలుగా వీళ్ళ గురించి కూడా ఏదో కోట్ల ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అదేవిధంగా అంటే మామూలుగా ఒక ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు ఎమ్మెల్యే అతని చెప్పినా కూడా ఇతను వినడం లేదు. అంటే ఈ లాస్ట్కి ఎడిపోతుంది, దీనికి చరమగీతం పాడేది ఉన్నదా లేదా అని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజు సార్ ఎమ్మెల్యే గారి తీర్మానం చేసే రోజు ఎమ్మెల్యే గారు ముగ్గురు మనుషులు కోరుకోమన్నారు సార్. ముగ్గురు మనుషులు కోరుకున్నప్పుడు మన ముగ్గురు మనుషులు మనం కోరుకున్నాం సార్. ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా భద్రయ్య చేను భద్రయ్యకి అప్పగించినందుకు వచ్చిన ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన ముగ్గురు పెద్ద మనుషుల మీద కూడా పైగా మేము 6 మీద మొత్తం కలిపి 9 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది సార్. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆ పెద్ద మనుషులు కూడా ఎమ్మెల్యే గారు పంపించిన పెద్ద మనుషులే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు అంటే మాట్లాడితే ప్రశ్నిస్తే ఎస్టీ ఎస్టీ ఆల్రెడీ మన అన్న కూడా మాట్లాడినట్టు ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ప్రశ్నించినా ఈయన మీద పెడుతున్నారు, ఏదైతే వార్తలు మామూలుగా నిలబడ్డా కూడా పేపర్ల మీద పెడుతున్నామని అంటున్నారు, అదేవిధంగా అధికారుల మీద కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి చర్మగీతం ఉండదా లేదా? అంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏదో ఒక పులి స్టాప్ అనేది ఉండాలి. పులి స్టాప్ ఉన్నప్పుడే ఈ 60 ఏళ్ళ ఈ తాత అనేటోడు కూడా ఒక బుక్కటి తినుకొని బతుకుతాడు. అయినా కూడా ఇప్పటికీ కూడా దీనికి పులి స్టాప్ అవ్వట్లేదు. అయినా కూడా ఆయన యొక్క అరచకాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయని కూడా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతాను. అంటే ముఖ్యంగా ప్రజలను ఒకసారి గమనించండి, ఎవరైనా కూడా అధికారులైనా ఎవరైనా కూడా ఈ వీడియో ఎంత కొంత ఉపయోగపడుతుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేది మామూలుగా చట్టం అనేది ఉంటుంది. ఎవరైతే పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ హక్కులను తమ యొక్క ఏదైనా లావాదేవీలను పొందేందుకు కూడా వాళ్ళు ఫైట్ చేయడానికి ఇది ఒకటి. కానీ ఇతను ఒక మంచి హోదాలో ఉండి ఒక మంచి హై ప్రొఫెషనల్గా ఒక స్టేట్కే ఒక బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ఆస్తులను తన యొక్క అంతస్తులను పెంచుకోవడానికి ఈ పేదోళ్ళను ఎందుకు ఇట్లా చేయడం? అంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైనా కూడా గౌరవించడం మన ధర్మం, మన కర్తవ్యం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను మనం గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
కానీ ఆ చట్టాలు మామూలుగా ఇచ్చిన ఆర్టీఐ కమిషనర్ అంటే మనకు సమాచారాన్ని కోరడం 2005 యాక్ట్ ప్రకారంగా ఏదైతే సమాచారాన్ని మనము అప్పీల్ చేసుకుంటే దాదాపుగా 30 రోజుల వ్యవధిలో మనకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా పేపర్ల రూపంలో వస్తుంది. కానీ అలాంటిది ఒక మంచి అధికారి మనకు సాయం చేయాల్సింది పోయి ఇలాంటి ప్రజలు ఇంకెంతమందిని మోసం అంటే ఇబ్బందులు పెట్టిండు. ఆ టైంలో కూడా ఆర్టీఐ సమాచారం వచ్చి ఇంకెలాంటి చేసిండో మనకు తెలియదు కదా. అందుకే వాళ్ళు కూడా కోరుతున్నారు ఇలాంటి మామూలుగా ఆస్తులు ఏంటిది, అప్పుడుకున్న ఆస్తులు ఏంటిది, ఆకి తర్వాత అధికారిగా ఉన్నటువంటి ఆస్తులు ఏంటి కూడా వాళ్ళు అడిగిళ్ళు. అంటే వాళ్ళ యొక్క భావాలను కూడా మనం తీసుకోవాలి. వాళ్ళ వర్షన్ కూడా ఇంతమంది వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, సో ఇది నా భూమి అనుకుంటా ఆమెకు డైవర్ట్ కాల్ ఫార్వర్డ్ చేసింది. ఆమె మాట్లాడితే నేనే మాట్లాడతాను, ఆమె మాట్లాడుతుంది. మనం మాట్లాడాల్సింది అతనితో, ఎందుకంటే అతని చేతులతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అతని అండాదండలతోటే ఇతను జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే నేను గతంలో ఆర్టీఐ కమిషనర్గా చేసిన ప్రయత్నంలో నేను చాలా మంది ఎంఏజేలకు, తహసీల్దార్లకు, ఇటు పోలీసులకు మేము వాళ్ళ తరఫున మామూలుగా ప్రతి ఒక్క బాధితుడు సమాచార హక్కు చట్టం ద్వారా అప్పీల్ చేసుకుంటాడు. ఆ తరుణంలో కూడా మేము వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేసుకున్నా, వాళ్ళ అండదండలు నాకున్నాయని కూడా వీళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే చట్టాలన్నింటి కూడా చట్టాల ఆధీనంలో పనిచేయాలని తప్పించి చట్టాలను ధిక్కరించే పని ఎప్పుడు కూడా చేయొద్దు. దానివల్ల కూడా అసలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. చట్టాలను లోబడి పనిచేస్తే ఏదైనా కూడా చట్టాన్ని కూడా ఆధీనంలో పనిచేస్తే బాగుంటుందని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. చట్టాలు ప్రతి ఒక్కరు పాటిస్తారు, వాళ్ళ యొక్క అంటే మామూలుగా సెక్షన్లు అవన్నీ కూడా మనం అందరం పాటించాలి. కానీ ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మంది ఆ లొసుకులు తెలిసినాయి కదా, ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారు. ఇలాంటి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు, ఇలాంటి వార్తలు రాస్తున్న వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా పరువు నష్టం దావా కేసులు కూడా నమోదు చేస్తానని కూడా బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి వీళ్ళ పోరాటం ఎక్కడ దాకా వస్తుందో. ఈ 60 ఏళ్ళ తనంలో కూడా ఇంకా పోరాటం చేస్తున్నాడంటే నిజంగా ఈ తాత ధైర్యం గొప్పది, తర్వాత అన్న ధైర్యం కూడా గొప్పదని చెప్పక తప్పదు. చూద్దాం ఈ వీళ్ళ పోరాటం ఎక్కడ దాకా పోతుందో. వాళ్ళ తరపున కూడా మనం నిరంతరం పోరాటం చేద్దాం. సో ఇది థ్యాంక్ యూ. మీరు మీ సమస్య ఉండే మీ పోరాటం చేయండి, న్యాయం ఎక్కడో ఒక చూస్తారు. సరే చూద్దాం ఈ సమస్యను అయితే ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకున్నారు. తర్వాత కూడా ఎలా జరుగుతుందో సరే కూర్చోండి. ఇంకా చూద్దాం ఇంకా ముందు ఈ పేపర్లు మామూలుగా నిన్న కూడా మనం సినిమాటిక్ గార్డెన్ కూడా నైటే ఏమైనా ఉంటే పూజ చేసుకున్నా ఏదన్నా 10 మందిని పిలుచుకొని చేసుకుంటే ఆ కొబ్బరికాయలు అవేవో కొట్టి పూజ చేసి బొట్లు బొనాలు పెట్టి అవా బాంచిన అయ్యా బాంచిన దేవులను ఒక్కి మమ్మల్ని సల్లాగా చూడాలని కూడా మనం చెప్తాం. కానీ రాత్రికి రాత్రే చేస్తే ఎవరు వస్తారు? కేవలం 4 కుటుంబ సభ్యులు తప్పించి పక్కన ఎవరైనా వస్తారా? రారు. కాబట్టి ఒకసారి ఆలోచించి మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం. అయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా రాలేదంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అంటే దాటా వేసే ప్రయత్నం చేసేది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తున్నాండి పీపుల్స్ డైరీ న్యూస్ అండ్ ప్రజానాడి న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకోటి మామూలుగా ప్రతి గ్రామంలో ప్రతి అడుగడుగున అక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఏదైనా సమస్య ఉన్నా, అధికారి స్పందించకపోయినా, ఇంకేదైనా లిటిగేషన్ సమస్యలు ఉన్నా, అంటే మామూలుగా ఇబ్బందులు పడుతున్న అధికారుల ద్వారా లేకపోతే ఇంకా అక్రమార్కుల ద్వారా ఇలాంటి సమస్యలు ఉన్నా మీరు మీ తోడుగా మేము ఉంటాం. మీ సమస్యలను పరిష్కరించే దిశగా మా అడుగు అనేది ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి. మేము స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కన్సల్ట్ అయ్యి మా ఆఫీస్కి వస్తే మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.